హలో అండి, ఈ సింపుల్ బ్రాస్లెట్ ఎలా రెడీ చేసుకోవాలో ఈ వీడియోలో చూసేద్దాం వచ్చేయండి. దీనికోసం అయితే మనం ఇక్కడ 3 కలర్స్ బీడ్స్ని యూస్ చేస్తున్నాం. సైజెస్ కూడా 3 సైజెస్లో యూస్ చేస్తున్నాం. ఇలాగ దీనికోసం వైర్ తీసుకొని ముందుగా గోల్డ్ కలర్ బీడ్స్ వైర్కి 3 ఎక్కించుకోవాలి. ఇలాగ ఒకవైపున వైర్కి 3 గోల్డ్ కలర్ బీడ్స్ ఎక్కించుకొని ఇప్పుడైతే బ్లాక్ కలర్ బీడ్ ఒకటి తీసుకోవాలి. ఇప్పుడు ఈ వైర్ని అటువైపు నుండి ఇటువైపుకి, ఇటువైపు నుండి అటువైపుకి పెట్టేసి ఈ 2 వైర్లు ఒక దగ్గర పట్టుకొని దీన్ని అయితే మిడిల్లోకి వచ్చేలాగా ఇలా లాగేసేయాలి కిందికి. ఇప్పుడు మరలా బ్లాక్ కలర్ బీడ్స్ తీసుకొని వైర్కి అటువైపున ఒకటి, ఇటువైపున ఒకటి ఎక్కించుకోవాలి. మరో బ్లాక్ కలర్ బీడ్ తీసుకొని వైర్ని అటువైపు నుండి ఇటువైపుకి పెట్టేసుకొని ఈ 2 వైర్లు లాగేసేయాలి. ఇలాగ ఈ 2 వైర్లను లాగేస్తే మనకైతే ఇలా వస్తుంది. ఇప్పుడు గోల్డ్ కలర్ బీడ్స్ తీసుకొని వైర్కి అటువైపున ఒకటి, ఇటువైపున ఒకటి ఎక్కించుకోవాలి. మరో గోల్డ్ కలర్ బీడ్ తీసుకొని వైర్ని అటువైపు నుండి ఇటువైపుకి పెట్టి లాగేసేయాలి. ఇలాగా వైర్ని లాగేసిన తర్వాత మనకైతే ఇక్కడ ఇలా వస్తుంది. అటువైపున ఇటువైపున గోల్డ్ కలర్ బీడ్స్ వస్తాయి. మిడిల్లో వచ్చేసి 4 బీడ్స్ బ్లాక్ కలర్ బీడ్స్ ఇలా వస్తుంది. ఇప్పుడైతే వైట్ కలర్ బీడ్ ఒకటి తీసుకొని వైర్ని అటువైపు నుండి ఇటువైపుకి పెట్టుకొని లాగేసేయాలి. ఇక్కడ చూస్తున్నారు కదా, ఇక్కడ ఎలా అయితే పెట్టామో అలాగ వైర్లను పెట్టేసుకొని ఈ 2 వైర్లు పట్టుకొని లాగేసేయాలి. ఇప్పుడు వైర్కి వైట్ కలర్ బీడ్స్ తీసుకొని అటువైపున 2 బీడ్స్, ఇటువైపున 2 బీడ్స్ ఎక్కించుకోవాలి. ఇటువైపున ఉన్న వైర్కి 2 బీడ్స్ ఎక్కించుకోవాలి. అటువైపున ఉన్న వైర్కి 2 బీడ్స్ ఎక్కించుకోవాలి వైట్ కలర్వి. ఇలాగ 2 బీడ్స్ ఎక్కించుకున్న తర్వాత ఈ 2 వైర్లు ఒక దగ్గర పట్టుకొని ఈ రెండింటికి కలిపి 1 గోల్డ్ కలర్ బీడ్ని ఎక్కించుకోవాలి. ఇప్పుడు ఈ బీడ్ని కిందికి అనేసి ఈ బీడ్ని వచ్చేసి ఈ 5 బీడ్స్ మధ్యలోకి ఇలా పట్టుకొని చూస్తున్నారు కదా, ఇలా పెట్టేసుకోవాలి. ఇప్పుడు ఇటువైపున వచ్చిన వైర్ని ఇటువైపుకి ఈ 2 బీడ్స్లో నుండి బయటికి తీయాలి. ఇటు ఉన్న వైర్ని ఇటువైపున ఉన్న వైట్ కలర్ 2 బీడ్స్లో నుండి బయటికి వైర్ని తీయాలి. ఇప్పుడు 1 బీడ్లో నుంచి తీసాం కదా, తర్వాత ఉన్న బీడ్లో నుండి కూడా ఇలా వైర్ని బయటికి తీసేయాలి. ఇక్కడ వచ్చేసి సన్న వైర్ కాబట్టి 2 బీడ్స్లో నుండి ఒకసారి తీయలేకపోతున్నాం, వంగిపోతుంది. కొంచెం వైర్ లావుకుంటే 2 బీడ్స్లో నుండి కూడా ఒకేసారి తీసేయచ్చు. ఇలాగ ఈ వైర్ని అయితే ఇటువైపున బయటికి తీసాం కదా, అటువైపున కూడా ఒక వైర్ ఉంటుంది కదా, ఈ వైర్ని వచ్చేసి ఈ 2 బీడ్స్లో నుండి బయటికి తీయాలి. ఇప్పుడు ఇలా బయటికి తీసాం కదా, ఈ వైర్ మొత్తం ఇలా బయటికి లాగేసి మరో వైట్ కలర్ బీడ్ తీసుకొని వైర్ని అటువైపు నుండి ఇటువైపుకి పెట్టి లాగేసేయాలి. ఇప్పుడు మనకైతే ఇక్కడ ఒక ఫ్లవర్ లా వస్తుంది. మిడిల్లో వచ్చేసి గోల్డ్ కలర్ బీడ్ వస్తుంది ఫ్లవర్కి. చూస్తున్నారు కదా, ఇలాగ లాగేసిన తర్వాత మనకైతే ఇక్కడ ఒక ఫ్లవర్ లా వచ్చింది. ఇప్పుడు వచ్చేసి గోల్డ్ కలర్ బీడ్ ఒకటి తీసుకొని వైర్ని అటువైపు నుండి ఇటువైపుకి పెట్టి లాగేసేయాలి. ఇప్పుడు బ్లాక్ కలర్ బీడ్స్కి అటువైపున ఇటువైపున రావాలి కదా గోల్డ్ కలర్ బీడ్స్, అందుకోసమని ఇలా వేసుకుంటున్నాం. ఇప్పుడు వైర్కి అటువైపున ఒకటి ఇటువైపున ఒకటి ఎక్కించుకోవాలి గోల్డ్ కలర్ బీడ్స్. తర్వాత బ్లాక్ కలర్ బీడ్ తీసుకొని ఇలాగ వైర్ని అటువైపు నుండి ఇటువైపుకి పెట్టి లాగేసేయాలి. ఇక్కడ వచ్చేసి గోల్డ్ కలర్ బీడ్స్ కిందకి వెళ్తే బ్లాక్ కలర్ బీడ్ ఈ మిడిల్లో వస్తుంది. మరలా వైర్కి అటువైపున ఒకటి ఇటువైపున ఒకటి బ్లాక్ కలర్ బీడ్స్ ఎక్కించుకొని మరో బ్లాక్ కలర్ బీడ్ తీసుకొని వైర్ని అటువైపు నుండి ఇటువైపుకి పెట్టి లాగేసేయాలి. ఇలాగ లాగేసిన తర్వాత ఇప్పుడు గోల్డ్ కలర్ బీడ్ తీసుకొని వైర్కి అటువైపున ఒకటి ఇటువైపున ఒకటి ఎక్కించుకోవాలి.
మరో గోల్డ్ కలర్ బీడ్ తీసుకొని వైర్ని అటువైపు నుండి ఇటువైపుకి పెట్టి లాగేసేయాలి. మనం ఫస్ట్ ఎలా వేసుకున్నామో అలాగే వస్తుంది. బ్లాక్ కలర్ బీడ్స్తో వేసుకున్నాం కదా ఫస్ట్, ఇది కూడా అలానే వస్తుంది. మరలా ఫ్లవర్ వేసుకోవాలి కదా, దానికోసమే ఇలాగ వైట్ కలర్ బీడ్ తీసుకొని వైర్ని అటువైపు నుండి ఇటువైపుకి పెట్టి లాగేసేయాలి. ఇప్పుడు వైట్ కలర్ బీడ్స్ తీసుకొని వైర్కి ఒకవైపున 2 బీడ్స్, మరోవైపున ఉన్న వైర్కి 2 బీడ్స్ ఎక్కించుకోవాలి. ఇంతకుముందు ఫ్లవర్ వేసాం కదా, ఇలాగే ఎక్కించుకున్నాం. అలాగే మరోసారి కూడా చూస్తే గుర్తుంటుందని ఇలా వేస్తున్నాను. ఇలా 2 బీడ్స్ ఎక్కించుకున్నాం కదా అటువైపున ఇటువైపున. ఇప్పుడు 2 వైర్లు ఒక దగ్గర పట్టుకొని గోల్డ్ కలర్ బీడ్ ఒకటి తీసుకొని ఎక్కించుకోవాలి. ఈ 2 వైర్స్ కలిపి ఎక్కించుకొని ఇలాగ ఈ బీడ్ని ఇలా పట్టుకొని మిడిల్లో పెట్టుకొని ఇప్పుడు ఇక్కడ వచ్చిన వైర్లని ఇలా పట్టుకొని ఎటువైపున వచ్చిన వైర్ని అటువైపున ఉన్న 2 బీడ్స్లో నుండి బయటికి తీసుకోవాలి. ఇప్పుడు ఇటువైపున వచ్చిన వైర్ ఉంది కదా, దాన్ని వచ్చేసి ఈ 2 బీడ్స్లో నుండి బయటికి తీయాలి. తర్వాత అటువైపున ఒక వైర్ ఉంటుంది కదా, ఆ వైర్ని ఆ 2 బీడ్స్లో నుండి బయటికి తీయాలి. ఇలా తీసేటప్పుడు మన చేతి వీలుని బట్టి ఎటువైపున బాగా వస్తుందో అటువైపు తిప్పుకుంటూ ఇలా వైర్ని తీసేసుకోవాలి. ఇప్పుడు వైట్ కలర్ బీడ్ ఒకటి తీసుకొని మరలా వైర్ని అటువైపు నుండి ఇటువైపుకి పెట్టేసి లాగేసేయాలి. ఇలాగే ఒకసారి బ్లాక్ కలర్ బీడ్స్ తోటి, మరోసారి ఇలాగ వైట్ కలర్ బీడ్స్తో ఫ్లవర్ వేసుకుంటూ మన హ్యాండ్కి సరిపోయినంత బ్రాస్లెట్ని మనం రెడీ చేసేసుకోవాలి. ఇక్కడ మరోసారి చూపిస్తున్నాను చూడండి. ఇక్కడ వచ్చేసి ఫ్లవర్ అయిపోయాక గోల్డ్ కలర్ బీడ్ తీసుకొని వైర్ని అటువైపు నుండి ఇటువైపు లాగేసాం. తర్వాత వైర్కి అటువైపున ఒక గోల్డ్ కలర్ బీడు, ఇటువైపున ఒక గోల్డ్ కలర్ బీడు ఎక్కించుకుంటున్నాం. ఇక్కడ వచ్చేసి బ్లాక్ కలర్ బీడ్ ఎక్కించుకోవాలి. వైర్ని అటువైపు నుండి ఇటువైపుకి పెట్టి లాగేసేయాలి. ఇప్పుడు వైర్కి అటువైపున ఒక బ్లాక్ కలర్ బీడు, ఇటువైపున ఒక బ్లాక్ కలర్ బీడ్ని ఎక్కించుకోవాలి. మరో బ్లాక్ కలర్ బీడ్ తీసుకొని వైర్ని అటువైపు నుండి ఇటువైపుకి పెట్టేసి లాగేసేయాలి. ఇప్పుడు వచ్చేసి ఫస్టే గోల్డ్ కలర్ బీడ్ తీసుకొని వైర్కి అటువైపున ఒకటి ఇటువైపున ఒకటి ఎక్కించుకోవాలి. అటువైపున వచ్చేసరికి మనకి ఫస్ట్ గోల్డ్ కలర్ బీడ్ని వైర్ పెట్టేసి లాగేసాం. తర్వాత గోల్డ్ కలర్ బీడ్స్ ఎక్కించుకున్నాం కదా, పై వైపుకి వచ్చేసరికి గోల్డ్ కలర్ బీడ్స్ అటువైపున ఒకటి ఇటువైపున ఒకటి ఎక్కించుకోవాలి. మరో గోల్డ్ కలర్ బీడ్ తీసుకొని వైర్ని అటువైపు నుండి ఇటువైపుకి లాగేసేయాలి. చూస్తున్నారు కదా, మనకైతే డిజైన్ ఇలా వస్తుంది. ఒకసారి ఫ్లవరు, ఒకసారి బ్లాక్ కలర్ బీడ్తో 4 బీడ్స్తో ఫ్లవరు వస్తుంది. ఇలా కంప్లీట్ అయ్యాక ఈ వైర్ని టైట్గా ముడివేసేసుకోవాలి. ఇలా వైర్ని టైట్గా 2-3 సార్లుగా ముడివేసుకొని ఎప్పుడు చెప్పేలాగే ఈ 2 వైర్లు కూడా పట్టుకొని మరో 3 వేసేసుకోవాలి. ఇప్పుడు ఎక్స్ట్రా ఉన్న వైర్ని కట్ చేసేసుకొని కొంచెం హీట్ చేసుకోవాలి. ఇలాగ హీట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ బీడ్లో నుండి ఈ రింగ్ యాడ్ చేసుకొని హుక్ని యాడ్ చేసుకోవాలి. దీన్ని లాక్ చేసేసుకొని అటువైపున హుక్ చైన్ని యాడ్ చేసుకోవాలి. ఇక్కడైతే మనం ముందుగానే హుక్ని యాడ్ చేసుకొని కూడా చేసుకోవచ్చు. లేదు అంటే బ్రాస్లెట్ మొత్తం కంప్లీట్ అయ్యాక ఇలాగ హుక్ చైన్ కూడా యాడ్ చేసుకోవచ్చు. ఇంతకుముందు వీడియోస్లో అయితే మనం డబుల్ టేప్ అంటించి చేసేటప్పుడు ఇలాగ ముందుగానే హుక్ని యాడ్ చేసుకొని దానికి అంటించుకొని చేస్తూ వచ్చాం. ఇప్పుడైతే హ్యాండ్లోనే పెట్టుకొని చేశాను కదా, అందువల్ల ఇలా చేశాను. ఈ బ్రాస్లెట్ అయితే మీకు ఎలా అనిపించింది? ఈ కలర్ కాంబినేషన్ బాగుందా? ఈ వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మన ఛానల్లో మరెన్నో బ్రాస్లెట్ ఐడియాస్ ఉన్నాయి, ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు చూసేయండి. ఈ వీడియోస్ కనుక అర్థమవుతున్నాయి అనుకుంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి.